వెల్కమ్ టు చిన్ను అండ్ మామ్ టాక్స్. మేము బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. నేను ఈ వీడియోలో మేము విజిట్ చేసిన కొన్ని రెస్టారెంట్స్, అది కూడా యునిక్గా ఉండే రెస్టారెంట్స్ గురించి మీకు చెప్దామనుకుంటున్నానండి. ఫలక్నామా ప్యాలెస్, ప్లాట్ఫామ్ 65, ఇలాగా రోబో రెస్టారెంట్స్, అలాగే కొన్ని డిఫరెంట్ రెస్టారెంట్స్ గురించి మీకు చెప్తానండి. అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, అంబియన్స్ ఎలా ఉంది, అవన్నీ కొన్ని వీడియోలో చెప్తాను. అలాగే మీరు మొత్తం వీడియో చూసిన తర్వాత మీకు ఏ రెస్టారెంట్ నచ్చింది నాకు కామెంట్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. టూరు ఫలక్నామా ప్యాలెస్ టూర్ విషయాలు చెప్దాం అనుకుంటున్నామండి. మేము మా అబ్బాయి బర్త్డేకి ఫలక్నామా ప్యాలెస్లో డిన్నర్కి వెళ్ళాము. ఇక్కడి నుంచి మాకు ఫలక్నామా ప్యాలెస్ మా ఇంటికి దగ్గరేనండి. అందుకనే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కారులో వెళ్తే నేను మా అబ్బాయి బైక్ మీద బయలుదేరాము. చక్కగా అవన్నీ చూసుకుంటూ మేము బయలుదేరామండి. ఇది ఎంట్రన్స్ అండి. ముందైతే అంతా కూడా అక్కడ రైతు మార్కెట్ ఉంటుంది. అంతా హడావుడిగా ఉంటుందండి. కానీ ఒక్కసారి మనం తాజ్ ఫలక్నామాలోకి ఎంటర్ అయ్యామంటే అసలు మనం ఏ ఏరియాలో ఉన్నామో అని కూడా మర్చిపోతామండి. ఆ రణగొణ ధ్వనులు ఏమీ వినిపించవు. అంత ప్రశాంతంగా ఉంటుంది. పైన కొండ మీదకి దారండి. మేము బైక్ మీద వెళ్తున్నాం కాబట్టి అన్నీ కనిపిస్తున్నాయి. దారి మొత్తం కూడా చక్కగా రకరకాల నెమళ్ళు కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా ఎంట్రన్సేనండి. మనకి బయటికి కనిపిస్తున్న రోడ్డు మీద నుంచి ఇంతవరకు లోపలికి వెళ్ళాలి. అక్కడ ఫలక్నామాలో లంచ్ ఉంటుంది, డిన్నర్ ఉంటుందండి. ఏదైనా సరే 7,500 రూపీస్ పర్ పర్సన్ ఉంటుంది. అలాగే 18% ట్యాక్సెస్ ఎక్స్ట్రా వచ్చినాయి. మాకంతా కలిపి 9,850 రూపీస్ అయ్యింది. ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ వరకు మన వెహికల్స్ అలౌ చేస్తారు. ఆ తర్వాత మన వెహికల్స్ అన్ని ఇక్కడ పార్క్ చేసేసి లోపలికి వాళ్ళ వెహికల్స్లో తీసుకెళ్తారు. చూడండి ఎంత రాజసం ఉట్టిపడుతుందో. అసలు బయట హోటల్స్ మేము చాలా చోట్లకి వెళ్ళాం, కానీ ఈ ప్యాలెస్లో డిన్నర్ మాత్రం ఒక రకమైన మంచి ఎక్స్పీరియన్స్ అండి. అంత అంత రాజసం ఉట్టిపడుతుంది. మేము డిన్నర్ ఆఫర్ చేసుకున్నామండి. ఎందుకంటే డిన్నర్ అయితే మేము ఈవినింగ్ చూడొచ్చు, అలాగే నైట్ కూడా చూడొచ్చు అని. ఇది బగ్గీ అండి. బగ్గీలోంచన్నా వెళ్ళొచ్చు, లేదంటే ఇలా వీళ్ళ పర్సనల్ వెహికల్స్ ఉంటాయి, ఇందులోంచి మనల్ని లోపలికి తీసుకువెళ్తారు. చూడండి మేము అందరం కూడా లోపలికి వెళ్ళి అది ఎక్కి లోపలికి తీసుకెళ్ళారు. ఇక్కడ నుంచి ఇది మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి తీసుకెళ్తున్నాం. మా చిన్న అబ్బాయి వీడియో తీస్తున్నాడండి. మేము 6 o'clockకి ఈవినింగ్ 6 o'clockకి లోపలికి వెళ్ళాము. సో ఈవినింగ్ మాకు కనిపించింది. అలాగే నైట్ 9:30, 10 వరకు కూడా మేము ప్యాలెస్లోనే ఉన్నాము. ఈ లోపలికి వెళ్తున్న కొద్దీ మనకు రకరకాల పక్షులు, నెమళ్ళు అన్నీ కూడా కనిపిస్తున్నాయి. 7,500 ప్లస్ 18% ఎక్స్ట్రా ఉంటుంది. అలాగే మెను వాళ్ళే చేసుకున్నారండి. ఇది చూడండి నెమళ్ళు ఎన్ని రకాలు ఉన్నాయో పక్షులు. అంత ప్రశాంతంగా ఉందండి వాతావరణము. పైకి వెళ్తున్నాము. ఇదిగోండి మెయిన్ బిల్డింగ్ దగ్గరికి వచ్చేసాము. ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఇందులో చాలా సినిమా షూటింగ్లు జరుగుతున్నాయి. మొన్న F2 అయితే మొత్తం అంతా F3 వెంకటేష్ గారి మూవీ మొత్తం సినిమా అంతా ఇక్కడే షూటింగ్ జరిగింది. నెక్స్ట్ ఫుల్ లైట్స్ పెట్టారండి. ఆ మధ్యలో అంతా మాకు ప్యాలెస్ టూర్ జరిగిందండి. 6:30 to 7:30 వరకు ప్యాలెస్ టూర్ జరిగింది. అక్కడ ఫొటోస్ ఆర్ నాట్ అలౌడ్. అందుకనే అక్కడ కెమెరా మేమేమి తీయలేకపోయాము. ప్యాలెస్ టూర్ అయిపోయిన తర్వాత డిన్నర్కి వెళ్ళమన్నారు. డిన్నర్ జరిగేది ప్యాలెస్ టూర్కి మెయిన్ బిల్డింగ్ నుంచి పక్క బిల్డింగ్ వరకు మాకు డిన్నర్ జరిగిందండి. సో మేము అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్న దారి అంతా ఫుల్ లైటింగ్ పెట్టి చూడడానికి చాలా బాగుంది. ఇది మెయిన్ బిల్డింగ్ నుంచి డిన్నర్కి వెళ్ళే దారి. ఫుల్ లైటింగ్ ఉంది. అక్కడికి వెళ్తున్నాము. ఆఫ్టర్నూన్ అయితే 2 types ఆఫ్ బిల్డింగ్స్ ఉంటుందండి. ఒకటి సెలెస్టా అని, ఒకటి ఆదా. సెలెస్టాలో అంతా కూడా యూరోపియన్ కల్చర్ ఉంటుంది. ఆదాలో అయితే కనుక ఇండియన్ మీల్స్ దొరుకుతాయండి. సో మన ఇష్టము, మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. పోతే అందులో ఫిక్స్డ్ మెనూ ఉంటుంది. సెట్ మీల్ అంటారు దాన్ని. అందులో కూడా మనకి లోకల్ అండ్ రాయల్ రెసిపీస్ 2 ఉంటాయి. ఇంకొక టైప్ వచ్చి కవాలి టైప్ అండి. అందులో అయితే కనుక కవాలి సాంగ్స్ కూడా ఉంటాయి. సెట్ మెనూలో సూప్స్, పాపడ్స్, రకరకాల ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే మొత్తం అంతా కూడా వెండి వస్తువులండి. సిల్వర్ కట్లరీ ఉంటాయి. చూడండి ఇది మాకు సూప్స్ ఇచ్చారు.
ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటంటే మనం తిన్న ప్రతి ఐటము ఒక ఐటెం తిన్న తర్వాత ఇంకొక ఐటెం తిన్నప్పుడు ఆ టేస్ట్ మనకి మిక్స్ అయిపోతుందండి. మన టేస్ట్ బడ్స్ అంత టేస్ట్ని ఆస్వాదించలేవు. కాబట్టి ఒక టేస్ట్ తిన్న తర్వాత ఇంకొక ఐటెం తిన్న తర్వాత ఇంకొక ఐటెం, ఆ రెండింటి మధ్య టేస్ట్ డిఫర్ తెలియడానికి మనకి ప్యాలెట్ క్లెన్జర్స్ ఇచ్చారండి. అది మాత్రం నాకు చాలా మంచిగా అనిపించింది. Sir, it's a palate cleanser. So basically, as you have lots of flavors and spices along with the soup and starter, so it will cleanse your palate and make it fresh palate for the next day. Thank you. You can take this. How's the mocktail, sir? It's too good. Yeah. Thank you for everything. Yeah. అయిపోయిన తర్వాత ఇదిగోని చూడండి, నైట్ అయిపోయింది. ఆ నైట్లో ఆ దీపాల వెలుతురులో ప్యాలెస్ కలకల్లాడుతూ ఉంది. మేము కొంచెం అలా ఫొటోస్ తీసుకున్నాము. తర్వాత మనల్ని ఎలాగైతే వాళ్ళు తీసుకొచ్చారో వాళ్ళ ఓన్ వెహికల్స్లోని అదే వెహికల్స్లో మనల్ని ప్యాలెస్ బయటకు కూడా దింపుతారు. మనం ఎక్కడైతే మన వెహికల్స్ పార్క్ చేసుకున్నామో అక్కడ వరకు వాళ్ళ ఓన్ వెహికల్స్లో తీసుకొని వెళ్తారు. ఇది మే ఎంట్రన్స్ అండి. ఇక్కడ మనం చూసాడండి, అదే ఇండియాలోనే అతిపెద్ద బఫే మాస్టర్ పీస్. అది హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఉంది అండి. ఇది ఎంట్రన్స్లోనే మనకి చూడడానికి కానీ ఫొటోస్ తీసుకోవడానికి కానీ చాలా చక్కగా అన్నీ అమర్చి పెట్టారు. పోతే మేము ఆ రోజు మంగళవారం వెళ్ళామండి, వర్కింగ్ డే అయినా సరే ఎంత క్రౌడ్ ఉందంటే అంత క్రౌడ్ ఉంది. ఎందుకంటే ఇది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఏరియా కాబట్టి చాలామంది వాళ్ళ టీమ్ లంచ్కి వచ్చారు. సో ఫుల్ ఉంది. మేము ఆల్రెడీ ముందే బుక్ చేసుకున్నాం కాబట్టి మాకే పెద్ద ప్రాబ్లం లేదు. చూడండి ఎంత విశాలంగా ఉందో. ఈ మూల నుంచి ఆ మూల దాకా అదేదో సినిమాలో వెంకటేష్ గారు చెప్పినప్పుడు తిన్నది అరగడానికి అటు నుంచి ఇటు నడుస్తున్నట్టు అనిపించింది. ఒక్కసారి ఇక్కడ తెచ్చుకొని మళ్ళీ తిని కూర్చున్నామంటే మళ్ళీ ఇంకో ఐటెంకి వెళ్ళడానికి కూడా అంత టైం పడుతుంది. ప్రతి ఇంటీరియర్ అయితే చాలా బాగుందండి. నేనైతే చాలా నచ్చి అన్ని చోట్ల ఫొటోస్ తీసుకున్నాను. ప్రతిదీ కూడా సెపరేట్ సెక్షన్స్ పెట్టారు. ఫ్రూట్స్ అన్నీ ఒక చోట, మెయిన్ కోర్స్ అన్నీ ఒక చోట, అలాగే స్టార్టర్స్ ఒక చోట, అలాగా అన్నీ దేనికదే సెపరేట్గా అరేంజ్ చేసి పెట్టారు. చాలా చక్కగా అనిపించింది. ఈ సైడ్ అంతా కూడా స్వీట్స్, ఫ్రూట్స్ ఉన్నాయండి. ఆపోజిట్ సైడ్ అయితే కనుక మనకి మెయిన్ కోర్స్ ఉన్నాయి. చూడండి, ఇవన్నీ కూడా ఫ్రూట్స్. అలాగే స్వీట్స్ కూడా చాలా రకాలు పెట్టారు. వెజ్ ఐటమ్స్ అయితే ఎన్ని ఉండాలో అన్నీ చాలా ఉన్నాయి. చూడండి, ఇది ఎంత బాగా డెకరేట్ చేశారు. ఇది వెదురుతో చేశారు, ఒక ఫిష్ ఆకారంలోని. చిన్నపిల్లలకి అయితే చాలా నచ్చుతాయి. చూడండి, నేను మా చిన్న అబ్బాయి చక్కగా ఎంజాయ్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా స్వీట్స్. ఇది చూడండి, ఇది రాగి లడ్డు, రాగులతో లడ్డు చేసి పెట్టారు. రకరకాల డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. ఇదంతా ఒక సెక్షన్లో ఉందండి. బొమ్మలు అయితే మాత్రం చూడడానికి చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా మెయిన్ కోర్స్ అండి. రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. అబ్బాయిలు చక్కగా ఫొటోస్ దిగి ఇది ఎంట్రన్స్లో తిరుగుతున్నారు. బఫే అయితే చాలా బాగుంది. మా అబ్బాయి ఏం చేసినా ఒక యూనిక్గా ఉండాలని ఆలోచిస్తాడు. అందుకే చూడడానికి అయితే చాలా మంచిగా అనిపించింది. పిల్లలు అయితే కనుక చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఇదంతా ఒక పార్క్ థీమ్లో ఎంట్రన్స్లో ఉంది. 4th ఫ్లోర్లోకి అడుగు పెట్టగానే లిఫ్ట్ దిగ్గానే మనకు కనిపించేది ఇదే ప్లేస్.
మేము చాలా బార్బిక్యూస్ చూసాం కానీ ఈ బార్బిక్యూ మొత్తం యాంబియన్స్ అంతా చాలా చక్కగా, పేరే వచ్చి సాయిబా బార్బిక్యూ. సో మొత్తం అంతా నిజాం నవాబుల కాలం నాటి యాంబియన్స్ కనిపించింది. చూడండి, సాహిబ్స్ బార్బిక్యూ. ఇది హైదరాబాద్లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉందండి. నానక్రామ్ గూడ అవన్నీ దాటిన తర్వాత ఉన్నది, హైటెక్ సిటీ దగ్గరలోని. వెళ్ళినప్పటి నుంచి 3rd ఫ్లోర్లో ఉంది. వెళ్ళినప్పటి నుంచి కూడా చూడండి, మొత్తం యాంబియన్స్ అంతా కూడా నిజాం నవాబుల కాలం నాటి యాంబియన్స్ని గుర్తు తెచ్చింది. చూడడానికి అయితే చాలా బాగుంది. నేను ఫస్ట్ ఇలా లిఫ్ట్ దిగ్గానే నేను అక్కడే ఆగిపోయాను. చూడండి, ఫస్ట్ ఇదే కనిపించింది ఎంట్రన్స్లోనే. ఇక్కడ ఒక నవాబుల కాలం నాటి టోపీ కూడా ఉంది. ఇలాగా ఎంట్రన్స్లోనే ఇలాగా ఐటమ్ కనిపించిందండి. నేను చక్కగా ఆగి అక్కడ ఫోటోలు వీడియోస్ తీసుకున్నాను. ఫుల్ యాంబియన్స్ అంతా కూడా అప్పటి రాజుల కాలం నాటి అంతా గుర్తు తెచ్చింది. వెళ్ళి మేము కూర్చోగానే ఇలాగ మాకు అన్ని ప్లేట్స్ సర్వ్ చేశారండి. వెళ్ళగానే వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. అది వచ్చి స్పైసీ మ్యాంగో కూలరు. చాలా బాగుందండి. మ్యాంగో టేస్ట్ వచ్చింది, అలాగే చిల్లీ తిన్నట్టు అనిపించిందండి. డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంది వెల్కమ్ డ్రింకు. ఆ తర్వాత ఇంక వాళ్ళు మనకి సర్వ్ చేసి పెట్టారు. ఇది బార్బిక్యూ బఫే కాబట్టి వాళ్ళు ఫస్ట్ మాకు అన్ని స్టార్టర్స్ అన్నీ ఆఫర్ చేశారండి. రకరకాల స్టార్టర్స్ ఉంటాయి, వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి. మనం ఎంత తినగలిగితే అంత వాళ్ళు స్టార్టర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇందులో మాకు ఫిష్ ఇచ్చారండి. ఫిష్ని కూడా చక్కగా ఇలా అరిటాకుల్లో పెట్టి ఇచ్చారు. చాలా పొగలు కక్కుతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పాడు మా అబ్బాయి. ఎందుకంటే అరిటాకులతో చేసిన వలన ఆ టేస్ట్ కూడా వేరే ఉంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం మంచిది, టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. అలాగే వెజ్లో కూడా చాలా రకాల స్టార్టర్స్ ఇచ్చారు వాళ్ళు. అన్నీ కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా మెయిన్ కోర్స్ ఐటమ్స్ అండి. సలాడ్స్ ఉన్నాయి, వెజ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇదంతా వెజ్ వైపు అండి. నేను వెజ్ వైపు వచ్చాను, అంత నాన్ వెజ్ అంతా ఆ సైడ్ ఉంది. సపరేట్ వింగ్స్ ఉంటాయి. పప్పు ఉంది, పప్పు టమాటా ఉంది, రకరకాల ఐటమ్స్ ఉన్నాయండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా ఉన్నాయి ఇందులోని. యాంబియన్స్ అయితే చాలా బాగుందండి. ఇది మటన్ నిహారీ అండి. ఇది మటన్ నిహారీ విత్ రోటీస్ ఇచ్చాడు. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇలా రోటీస్ ఇలా తీసుకొచ్చాడండి. అలాగే మటన్ నిహారీ టేస్ట్కి టేస్ట్ సూపర్గా ఉంది. రావడం మేము చూడడము, ఎప్పుడు ఎన్ని రోటీస్ తీసుకున్నా ఏదైనా బాస్కెట్లో తీసుకురావడమో వెదురు బొట్టలో తీసుకురావడమో చూసాం, కానీ ఇక్కడ వెరైటీగా ఇలా తీసుకొచ్చారు. ఒక స్టాండ్ కత్తులతో ఉంది, దానికి గుచ్చి తీసుకొచ్చారండి. చూడడానికి అయితే చాలా విచిత్రంగా ఫస్ట్ టైం ఇలా చూడడం మేము.
ఇది వెజ్ సూప్ కింద ఇచ్చారండి. ఇది పెసరపప్పు కొబ్బరితో చేశారు. టేస్ట్ అయితే ఎంత బాగుందంటే చెప్పలేము. అలాగే రకరకాల స్టార్టర్స్, స్వీట్స్ అండి ఇవన్నీ కూడాను. ఐస్ క్రీమ్ విత్ గుంటూరు కారం అంటండి. టేస్ట్ అయితే అది తిన్నంతసేపు ఏమనిపించలేదు. ఒకసారి నోట్లోకి వెళ్ళిన తర్వాత కారం టేస్ట్ తెలిసింది. ఇప్పుడు మనం వచ్చింది హైదరాబాద్లోని ప్రముఖ ట్రైన్ థీమ్ రెస్టారెంట్ అయిన ప్లాట్ఫామ్ 65 కండి. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే మనం ఆర్డర్ చేసిన ఫుడ్ చిన్న టాయ్ ట్రైన్లో పట్టాల మీదుగా నేరుగా మన టేబుల్ దగ్గరికి వస్తుంది. రైల్వే స్టేషన్ తలపించే ఇంటీరియరు, టేబుల్పై రైల్వే ట్రాక్లు, స్టేషన్ పేర్లతో డిజైన్ చేసిన డెకరేషను ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి. నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, చైనీస్, తందూరి వంటి ఎన్నో రకాల మల్టీ క్యూజిన్ వంటకాలు ఇక్కడ లభిస్తాయండి. ముఖ్యంగా పిల్లలతో పాటు కుటుంబ సభ్యులందరికీ ఇది ఒక వినూత్నమైన డైనింగ్ అనుభవాన్ని ఇస్తుందండి. ఈ పిల్లలైతే కనుక చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు. మేము కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేసామండి. చూస్తున్నారు కదా, మనం ఆర్డర్ చేసిన ప్రతి ఐటెం అలా చిన్న ట్రైన్ లాగా వస్తుంది. ఇప్పుడు చూస్తుంది చిట్టి ఇన్ టౌన్ రోబో రెస్టారెంట్కి అండి. ఇప్పుడైతే ఇది లేదు, క్లోజ్ అయిపోయింది. ఈ రెస్టారెంట్ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఫుడ్ని మనకి రోబోలు సర్వ్ చేస్తాయి. టేబుల్ వరకు వచ్చి చిరునవ్వుతో ఫుడ్ అందించడం చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ రోబోలు అతిథులతో మాట్లాడడము, పలకరించడం కూడా ఈ రెస్టారెంట్లోని ప్రత్యేక ఆకర్షణ అండి. ఇందులో కూడా అన్ని రకాలు దొరుకుతాయి. చైనీసు, ఇండియన్, బిర్యానీ, సీ ఫుడ్ అంటివన్నీ కూడా దొరుకుతాయి. పోతే ఇప్పుడైతే ఇది క్లోజ్ అయిపోయిందండి. కుటుంబ సభ్యులు, పిల్లలు అందరూ కలిసి కూడా మేము చాలా చక్కగా ఎంజాయ్ చేసాము. ఇది మనకి పీవీటీ మార్కెట్ దగ్గర ఉన్న కొత్తపేటలో పీవీటీ మార్కెట్ దగ్గర ఉందండి. ఇది మేము విజిట్ చేసిన ఇంకొక హోటల్ అండి. అదే వివాహ భోజనంబు. పేరుకి చెప్పినట్టుగానే ఇక్కడ భోజనం సంప్రదాయ తెలుగు పెళ్లి విందును గుర్తు చేస్తుంది. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన అసలైన రుచులను ఒకే చోట అందించడం ఈ రెస్టారెంట్ ప్రత్యేకత. ఇది అంబియన్స్ కూడా చాలా బాగుంటుందండి. ఇలాగే వివాహ భోజనంబు సినిమా గెటప్లో రకరకాల వంటలన్నీ కింద పేర్చి ఉంటాయి. ఇది మెనూ కార్డ్ అండి. మెనూ కార్డ్లో కూడా పేర్లు చాలా విచిత్రంగా ఉంటాయి. అప్పుడు మేము వెళ్ళినప్పుడు బాగా ఫేమస్ అయిన సినిమా పేర్లు పెట్టారు చూడండి. దొరబాబు, ఇవన్నీ కూడా మాక్టైల్స్. దాని పేర్లు వచ్చి దొరబాబు, నెల్లూరు పెద్దారెడ్డి, నల్గొండ నవాబు, చెమ్మచక్క, పద్మనాభసింహ, అలాగే నాసామి రంగ, వాసివాడి తస్సాదియ్య, మిస్టర్ ఎర్రబాబు, దూబ్కా షాము, జంపు జిలాని, ఇలాంటి పేర్లతో విచిత్రంగా ఉంది. చూశారు కదండి ప్లేట్ ఎంత నిండుగా ఉందో. ఇప్పుడు మనం చూస్తుంది హైదరాబాద్లోని అత్యంత లగ్జరీ ఫైన్ డైనింగ్ రెస్టారెంట్లో ఒకటైన తాన్సేన్ అండి. ఇది మొఘల్ రాజసాన్ని గుర్తు చేసే అద్భుతమైన ఇంటీరియర్, అందమైన వాటర్ ఫీచర్లు, లైవ్ సూఫీ మ్యూజిక్తో ఇక్కడ వాతావరణం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఉత్తర భారతీయ, మొఘలై మరియు నార్త్ వెస్టర్న్ ఫ్రంటియర్ వంటశాల రుచులను ఆధునిక శైలిలో అందించడం ఈ రెస్టారెంట్ ప్రత్యేకత. కబాబ్స్, బిర్యానీలు, కర్రీలు, ప్రత్యేక డిజర్ట్స్తో ప్రతి వంటకం ఒక రాజభోజనాన్ని గుర్తు చేస్తుందండి. ఫ్యామిలీ డిన్నర్లు, బర్త్డే సెలబ్రేషన్స్, స్పెషల్ అకేషన్స్ కోసం హైదరాబాద్లో ఇది మనం విజిట్ చేయొచ్చు. అలాగే పోతే ఇక్కడ సౌత్ ఇండియన్ ఫుడ్ తక్కువ దొరుకుతుందండి. అంత నార్త్ ఇండియన్ అంటే మన టేస్ట్కి కొంచెం దూరంగా ఉంటుంది. బట్ ఈ అంబియన్స్ని మనం ఎంజాయ్ చేయాలంటే మాత్రం మనం కంపల్సరీ చూడాలి. పోతే ఇది కొంచెం కాస్ట్లీ ఎక్కువ అండి. సో ఇందులో ప్రతి హోటల్ కూడా కొంచెం కాస్ట్లీ ఏనండి. మీరు ఒకసారి ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం తప్పక చూడొచ్చు. చూసారు కదండి మేము హైదరాబాద్లో తిరిగిన రకరకాల రెస్టారెంట్లు అన్నీ కూడాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.